అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. అమ్మా, మాఘమాసంలో వచ్చే పంచమికి ప్రత్యేకమైన స్థానం ఉంది. అవునమ్మా. సరస్వతి మాత పుట్టినరోజు కూడా మనం అనుకుంటూ ఉంటాం కదా, భావిస్తాం. మరి ఆ రోజు విశిష్టత ఏంటమ్మా? ఎలాంటి విధి విధానాలు పాటించాలి? అక్షరాభ్యాసం చేసుకునే వారికి కూడా చాలా మంచిదని విన్నాను. అవునమ్మా. ఒక్కసారి మాఘ శుద్ధ పంచమి. మాఘమాసం అంటేనే శుభకార్యాలన్నీ మొదలు పెడతారు, ఉత్తరాయణంలో ఉంటుంది అని అనుకున్నాం కదా. అందులో శుద్ధ పంచమి, దానికి శ్రీ పంచమి, వసంత పంచమి, ఇలాంటి పేర్లు ఎన్నో ఉన్నాయి దానికి. మదన రతి ఉత్సవం, ఇలా సరస్వతి జయంతి, ఇలాంటి పేర్లు చాలా ఉన్నాయి. ఓకే. ఇది మాఘమాసంలో శుద్ధ పంచమి నాడు సరస్వతీదేవి ఆవిర్భవించింది అని చెప్పి మనకి బ్రహ్మవైవర్త పురాణంలోను, తర్వాత దేవీ భాగవతంలోను వీటిల్లో ఉంది. అంతా కూడా అసలు సరస్వతీదేవి యొక్క ఆవిర్భావం ఏమిటి, ఎలా ఆవిర్భవించింది? అమ్మవారికి ఉండేటటువంటి 5 శక్తుల్లో ఐదు ప్రధాన శక్తుల్లో ఒకటి సరస్వతి. ఆ సరస్వతీదేవి ఎలా ఆవిర్భవించింది ఆ వివరాలన్నీ చెప్తూ, మొట్టమొదట బ్రహ్మ, విష్ణువు, యాజ్ఞవల్కుడు మొదలైనటువంటి వాళ్ళందరూ పూజించారని, ఇవన్నీ చాలా వివరాలు. సరస్వతి కవచం, దానికి సర్వ విజయము అనేటటువంటి పేరు సరస్వతి కవచానికి. ఇవన్నీ ఉన్నాయి. అందుకని సరస్వతీదేవి యొక్క జయంతిగా భావించుకుంటూ ఉంటాం. శ్రీ అంటే సంపద. సంపద అంటే అన్ని సంపదలు దేనివల్ల వస్తాయి మనకి? తెలివి ఉంటే, అంతే కదా, జ్ఞానం ఉంటే, చదువు ఉంటే. కనుక దానికి మూల కారణమైనటువంటి సరస్వతీదేవిని ఆరాధించినట్టు అన్ని సంపదలు లభ్యమవుతాయి, విద్యా సంపద కూడా లభ్యమవుతుంది. ఇలా ఉన్నటువంటి దీన్ని అసలు పూజా విధానం అంతా కూడా అందులో మనకి ప్రత్యేకంగా చెప్పబడింది. ఎలా పూజించాలి ఆ వివరాలన్నీ కూడా ఉన్నాయి. ఆ రోజు కనుక ఎవరైనా విద్యారంభ దినంగా దీన్ని కూడా చెప్తూ ఉన్నారు. విద్యారంభ దినము, మనం అక్షరాభ్యాసం అంటున్నాం కదా, విద్య ఆరంభ దినము. ఏదైనా ఒక విద్యను నేర్చుకోవడం మొదలు పెట్టాలంటే ఈ రోజు మొదలు పెట్టేయచ్చు. చాలా మంచి పిల్లలే కాదు, పెద్దవాళ్ళైనా సరే ఇవాళ వరకు నేను ఫలానా చదువుకున్నాను, నేను ఇంకా కొత్తది ఏదైనా చదవాలనుకుంటున్నాను ప్రత్యేకంగా, ఏదో ఇప్పుడు నాకు చిత్రలేఖనం రాదు, చిత్రలేఖనం నేర్చుకోవాలనుకుంటున్నాను, లేదా సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నాను, ఇప్పటిదాకా లేవు నాకు, వేరే డిగ్రీలు చాలా ఉన్నాయి, కానీ ఇలా అనుకుంటే ఈ రోజు మొదలు పెడితే మంచిది. విద్య ఆరంభ దినము. ఆ రోజు ఎలా చేయాలో కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పారు. ముందుగా మనం అనుకునేటట్టు ఏ విఘ్నాలు లేకుండా విఘ్నేశ్వరుని పూజించుకోవడం, అయిన తర్వాత సరస్వతీదేవిని ఆవాహన చేసి, ఎందుకంటే ఆవిడ సకల విద్య అధిష్టాన దేవత, సమస్తమైనటువంటి విద్యలకు అధిష్టానంగా ఉండేటటువంటి తల్లి సరస్వతీదేవి. ఆవిడ్ని ఆరాధించుకోవడం ప్రధానం. ఆవిడ్ని షోడశోపచార పూజా విధానంతో పూజించుకుంటారు. అంటే 16 ఉపచారాలు, ధ్యాన, ఆవాహన, షోడశోపచార పూజలతో ఆవిడని ఆరాధించుకుని, సరస్వతి స్తుతులు చాలా దొరుకుతాయి మనకి. అష్టోత్తరం ఉంది, సహస్రనామం ఉంది, కవచం ఉంది, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. దండకం ఉంది. ఇంకా ప్రతి కవి కూడా తమ కావ్యాలలో సరస్వతిని కీర్తించకుండా కావ్యం రాయాల. ఎందుకంటే కవిత్వానికి అధిష్టాన దేవత కదా. వీటిల్లో ఏదో ఒకటి మనం ప్రారంభించుకుని దీన్ని ఆరాధించుకుంటూ ఉండాలి. ఇది అయిన తర్వాత, అమ్మవారికి పూజ చేసిన తర్వాత అక్షరాభ్యాసం చేస్తే గానీ పిల్లలకి, లేకపోతే కొత్త విద్య ఏదైనా మొదలు పెట్టాలనుకున్నా ఆ రోజు మొదలు పెడతారు. కాకుండా అలా మొదలు పెట్టేటటువంటిది ఉన్నప్పుడు కూడా దానికి సంబంధించిన పరికరాలు ఉంటాయి కదమ్మా. అంటే పిల్లలకైతే పలక, బలపం ఇత్యాదులు, పెద్దవాళ్ళైతే ఏదో పెన్ను, కాగితం, ఈ రోజుల్లో అయితే కంప్యూటరు, మౌసు, ఇవన్నీ పెట్టుకుంటాం కదా. వీటిని ఆ రోజు పూజిస్తారు. వాటిని పూజించి, ఎందుకంటే మన సంప్రదాయంలో మనం ప్రాణం లేనివి అని భావించే వాటిని కూడా పూజించే పద్ధతి ఉంది మన సాంప్రదాయం. అవి కూడా మనకి సహకరించాలి కదమ్మా. కొన్నిసారి ఎంత ముండికేస్తాయి, బతిమాలితే టక్కున పనిచేస్తాయి. మీరు అది గమనించారో లేదు? కొన్ని యంత్రాలు ఎందుకు పనిచేస్తున్నా, ఎందుకు మానేసాయో మనకి తెలియదు. వాటిని బతిమాలుకుంటే అనుకోకుండా ఇట్లాంటివి కూడా మనకు కనపడతాయి. అందువల్ల వీటన్నింటినీ కూడా పూజించుకుని చదువు ప్రారంభించవచ్చు. ప్రత్యేకంగా ప్రారంభించటం అన్నది లేకపోయినట్టయితే ఏం చేయాలంటే, మన విద్యకి సంబంధించినటువంటి పరికరాలన్నిటిని ఆనాడు పూజిస్తారు. తల్లి ముందు పెట్టి కలము, పుస్తకము, పలక, బలపము,
ఇదిగో కంప్యూటరు ఇంకోటో ఆ. ఇవన్నీ తీసుకెళ్ళి అమ్మవారి ముందు పెట్టి వాటికి పూజించి ఇవాళ నేను వీటికి సెలవిస్తున్నా అని చెప్పి ఆనాడు ఏం చదవరట. ఆహా. ముఖ్యంగా మరి విద్య ఆరంభం రోజు కదా, అయినా కూడా చదవడం ఆరంభించారే గాని ఆ రోజు బ్రహ్మాండంగా దాని మీద శ్రమ పట్టలేదు. పడరుగా. ఓహో, బాగుంది. ప్రారంభించి ఆనాటికి విశ్రాంతి ఇచ్చేస్తారు. ఇక్కడ బెంగాల్లో అయినట్టయితే ఆ రోజు అసలు ఎవరు పుస్తకాలు ముట్టుకోరట, చదవట. వాళ్ళైతే నాకు తెలిసి పాఠశాలలకు కూడా సెలవు అనేదో చెప్పారు. ఓకే అమ్మా. అంటే వాళ్ళు మరీ ప్రధానం, వాళ్ళదంతా శక్తారాధన ఎక్కువ కదా అవునవును. అంచేత అమ్మవారిని సరస్వతిగా భావించి అట్లా చేసి పగలంతా అసలు ఏమి చదువు, ఈ కొంతమందికి వాళ్ళ వృత్తే విద్య, అందుకని ఏ వృత్తులు చేయరు ఆ రోజు. అన్నీ మానేసి హాయిగా విశ్రాంతిగా ఉండి సరస్వతీదేవికి ఆవిడ పరికరాలకి విశ్రాంతినిచ్చి ఇక సాయంకాలం అయ్యేటప్పటికి బ్రహ్మాండంగా వేడుకలు చేసుకుంటారట సరస్వతిని ప్రార్థించుకుంటూ. అది బెంగాల్ పద్ధతి. మనం ఏం చేస్తామమ్మా? మనకేమో అసలు మధ్యకాలంలో పూర్వం ఎలా ఉండేదో తెలియదు కానీ సుమారుగా ఒక 100 ఏళ్లుగా ఈ శ్రీ పంచమిని చేసుకునే అలవాటే మనకి తగ్గిపోయింది. ఉత్తర దేశంలో ఉంది, దక్షిణ దేశంలో లేదు. మనకి అది ప్రాంతీయంలో మనకి ప్రతిరోజు ప్రధానమైందేనమ్మా. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దానికి ప్రాధాన్యం ఇచ్చుకుంటారు, మనకంత లేదు. కానీ ఇప్పుడైతే మీరు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి పిల్లలకి అక్షరాభ్యాసానికి మొదలు పెడదామండి అంటే తప్పనిసరిగా ఆనాడు ముహూర్తం పెడతారు. ఎందుకంటే అది చాలా మంచిది కనుక. పంచమి ఎప్పుడు కూడా అమ్మవారికి సంబంధించింది, విద్య ఇవ్వగలిగినటువంటిది. ఇక అక్షరాభ్యాసం చెయ్యాలి అనుకున్నప్పుడు పలకా బలపమో ఏదో తీసుకుని వెళ్ళిన తర్వాత వాళ్ళ చేత రాయించి మొట్టమొదటి 4 రామం నమశివాయో రాయించి ఆ తర్వాత గురువు పేరు రాసే పద్ధతి కూడా ఉంది, ఎవరి గురువుకి సంబంధించింది. అలా రాసుకునేటటువంటి పద్ధతి అయిన తర్వాత ఆ రోజు అన్ని అమ్మవారికి తెల్లని పదార్థాలే నివేదన చేయాలి. తెల్లని పూలు, తెల్లని గంధం, అంటే రక్తచందనం వాడకూడదు. మళ్ళీ ఎల్లుండి అంటే ఈ తర్వాత 2 రోజుల తర్వాత ఉండేటటువంటి రథసప్తమి నాడు మనం రక్తచందనమే వాడతాం. అంచేత ఈనాడు తెల్లని గంధం, తెల్లని పూలుతో అన్నీ తెలుపుతో అమ్మవారికి తెల్లని వస్త్రాన్ని ధరింపచేసి అంతా తెలుపుతో పూజ చేయాలి. సర్వశుక్లా సరస్వతి అన్నారు. నైవేద్యంగా ఏం పెట్టాలమ్మా? నైవేద్యంగా కొబ్బరికాయ, లోపల తెల్లగానే ఉంటుంది, అరటిపండు, చెరుకు, ఇంకా ఆ సమయంలో దొరికేటటువంటి పళ్ళు ఏవైనా పెట్టచ్చు. ప్రధానంగా మాత్రం తెలుపు వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. చెరకు కూడా పెడతారు, చాలా అది చెప్పేది. పెట్టి అటుకులు, బెల్లము ఇది కూడా నివేదన చేస్తారు. దాంతోపాటుగా వండి చెయ్యాలి అనుకుంటే పరమాన్నం పెడతారు. ఈ పాయసం కూడా ఎలా తయారు చేయాలంటే ఆవు పాలలో బియ్యం వేసి ఉడకబెట్టి దానిలో బెల్లం వేయాలి. తెల్లగా అనగానే చాలామంది పంచదార వేద్దాం అనుకుంటారు. లేదు తెలుపుగా ఉండాలి అనుకున్నట్టయితే ఏం చేయొచ్చు అంటే పటిక బెల్లాన్ని వాడచ్చు, పొడుంచేసి అందులో వేయచ్చు. అంతేగాని మనకిప్పుడు మనకు అంగట్లో దొరికేటటువంటి పంచదార ఉందే అసలు నివేదనలకు వాడకూడదమ్మా. అది ఆ తెలుపు రావడానికి వాడే రసాయనాలు, కొన్ని వస్తువులు పేర్లు వింటే మనం ఇంకా అసలు జన్మలో పంచదార నోట్లో వేసుకోవడానికి ఇష్టపడం, అట్లాంటివి వాడతారు. అందువల్ల నివేదనకి ఎప్పుడు పనికిరాదు. వేస్తే బెల్లం వేసుకోవచ్చు, లేదంటే లేదు తెల్లగా ఉండాలని అన్నారు కదా, అప్పుడప్పుడు చేదస్తాలు వస్తూ ఉంటాయి. అలా గనక అయినట్టయితే పటిక బెల్లం, కంఠ శర్కర అంటారు దీన్ని, అదన్నా వాడచ్చు. ఇది ప్రధానమమ్మ. అందులో మనకు కావలసినటువంటి రుచికరమైన సుగంధ ద్రవ్యాలన్నీ వేయచ్చు. ప్రధానంగా ఉండవలసింది పరమాన్నం, ఎందుకంటే అది తెల్లంది. ఈ తెల్లని వస్తువులే అమ్మవారికి నివేదన చేస్తారు. వీలైనంత వరకు తెల్లని పూలతోనే అమ్మవారిని అర్చిస్తారు. సో ఇంట్లో చేసుకున్నా కూడా ఈ విధంగా మనము పాటించాలి. పాటించచ్చమ్మా. అంతే కదమ్మా? అంతేనమ్మా. ధన్యవాదాలమ్మా. మంచిదమ్మా.